నమస్కారం ఎంసీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో అభ్యుదయ గాండ్ల సంక్షేమ సేవా సంఘం వారిచే 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలమనేరు జాతర భద్రత ఏర్పాట్లను డీఎస్పీ విష్ణు రఘువీర్ పరిశీలించారు. ఎన్నికల కోడ్ ఉన్నందువలన టపాకాయలు డీజేలు పెట్టరాదని డీఎస్పీ తెలిపారు. పలమనేరు జాతర భద్రత ఏర్పాట్లను డీఎస్పీ విష్ణు రఘువీర్ పరిశీలించారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల టపాకాయలు డీజేలు పెట్టరాదని తెలిపారు. మనకు 144 సెక్షన్ ఉంటుంది ప్రధానంగా జిల్లాలోనే. మొత్తం జిల్లా అంతా మొన్ననే కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పాడు. సో 144 సెక్షన్ ఉంది అంటే అర్థం ఏమంటే ఎవరు కూడా పబ్లిక్ 5 నుంచి 3 ఉండరాదు. మరి ఇప్పుడు జాతరలో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు.
మరి ఇంతమంది జాతరలు వచ్చినప్పుడు 144 సెక్షన్ ఏమవుతుంది? సో 144 సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినా మేము సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. దాన్ని వ్యతిరేకించి మేమేదో డ్యాన్సులు చేసుకుంటాము, లేకపోతే ఇంకోటి చేస్తాము, లేకపోతే ఇంకేదైనా డీజేలు పెడతాము, ఇవన్నీ అంటే అవి ఏమి పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి మామూలుగా సాఫీగా జరుపుకోవాలా. చెప్పాలంటే టోటలీ చట్ట వ్యతిరేకమే. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం గుమిగూడడం అనేది వ్యతిరేకం చట్టం దృష్టిలో. కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా ఊరికే ఉంటాం. అట్లా చెప్పి ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది చేస్తామంటే ఒప్పుకోరు. కాబట్టి ఎవరికైనా ఒకటే 144 సెక్షనే వర్తిస్తుంది జిల్లా మొత్తానికి. ఒక పలమేరుకి ఒకటే కాదు. ఇప్పుడు గంగ జాతర పలమేరులో జరుగుతుంది, అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది, అదే టైంలో కుప్పంలో జరుగుతుంది, నగిరిలో కూడా జరుగుతుంది. మరి అన్నిటికీ ఒకటే రూలే ఉంటుంది. ఎస్పీ గారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, బాబు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజేలు కానీ ఎక్కువ మైక్ సౌండ్స్ ఎక్కువ పెట్టేది చేయడం కానీ అట్లాంటివి టోటల్ ప్రొహిబిట్ చేశారు. సో క్రాకర్స్ అనేది అస్సలు అబ్సల్యూట్గా జీరో. ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అలౌ చేయలేదు. ఇదేదో మాకు ఆనవాయితీ ఉంది, మేము ఏదో చేస్తాము అంటే ఒప్పుకోరు. సో క్రాకర్స్ అనేది టోటలీ బ్యాడ్. దాన్ని ఎవరు ఉపయోగించడానికి లేదు. తర్వాత ఏదైనా ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా రెండు సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఎలక్షన్ టైం వరకు దయచేసి ఇలాంటివి చేయకూడదు. ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత 2-3 సందర్భాల్లో కూడా 2-3 సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన చేరుకున్నారు కాబట్టి ఆయన మీద మన ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళకి కానీ అట్లాగే ఇంతకుముందు చైర్మన్ కానీ సభ్యుల కమిటీ ఉంది కదా, వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎందుకని వాళ్ళ గతంలో చాలా సాఫీగా చేయించారు, పబ్లిక్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు చాలా ఓపికగా దగ్గర ఉండి చూపించారు. ఆ పోలీసు చర్య వల్లనే మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఉంటారు. సో ఇక్కడేమి ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి మూకలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు రారు, అంతా భక్తిభావంతోనే వస్తారు. నో డౌట్ కొంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు చిన్న చిన్న పిక్ పాకెటర్స్ కానీ ఇంకేదైనా చైన్ స్నాచింగ్ కానీ. సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే, సో పండగలప్పుడు మన వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఆశ, ఈ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని పెట్టుకొస్తారు. మా ఇంట్లో ఇవి ఉన్నాయి, నాకు వడ్డానం ఉంది, నాకు నగలు ఉంది, మా నాయన చేయించాడు, మా అత్త చేయించింది, మా తమ్ముడు చేయించారని ఇవన్నీ వేసుకొని ఎగ్జిబిషన్ చేస్తే ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తిరిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వస్తే బాగుంటుంది. మేము అన్నీ ఇట్లా పరుచుకొని వస్తామంటే లాక్కొని పోకుండా చూడాలంటే మేము చూస్తాం. టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మా స్పెషల్ పార్టీలు తిరుగుతాయి, అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీమ్ వాళ్ళు తిరుగుతారు సపరేట్గా, ట్రాఫిక్ కన్సైన్మెంట్ సపరేట్ ఉంటుంది, లాండ్ ఆర్డర్ చూసే వాళ్ళు ఉంటారు, రోప్ పార్టీస్ ఉంటారు, యూజ్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఫోర్స్ లేదు అనే మాట లేదు, గ్యారంటీగా ఉంటుంది, కానీ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు. సో దానికి పబ్లిక్ కూడా కొంచెం సహకరించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న అఫెన్స్ కూడా జరగకుండా అందరూ భక్తిభావంతో ఈ జాతరని పలానా చూస్తే 2 వీలర్స్ థెఫ్ట్ ఎక్కువ జరిగింది సార్ ఈ మధ్యకాలంలో. సో దానిపైన ఏదైనా ప్రత్యేకమైన సద్యం పెట్టినారా అంటే 2 వీలర్ థెఫ్ట్కి సంబంధించి? మనం ప్రస్తుతానికి జాతర నుంచి మాట్లాడుతున్నాం. అవును సార్, జాతరలో జరిగే అవకాశం ఉంది కదా సార్? జాతరలో కానీ దానికి సపరేట్గా క్రైమ్ టీం ఉందని చెప్పాను కదా, సో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెడుతుంటారు ఏది చేసినా. సో వాళ్ళు మనం తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయించి వాళ్ళని చూస్తాం. ఇబ్బంది దాని నుంచి వడిగాల్సిన పని ఎటు వచ్చి పబ్లిక్ కొంత ఒకరి మీద కూడా తోసుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతో వస్తారు. సో తాకే అవకాశం అందరికి కల్పిస్తాం. మరీ మీద పడిపోతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదొకటి కొంచెం పబ్లిక్ వాళ్ళే గమనించుకోవాలి. ఈ ఫోర్స్ ఎక్స్ట్రా చేసి 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 ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో వాళ్ళతోనే ఈ పనులన్నీ చేయించాలా. అది ఎప్పుడో మానేసి 24 గంటలు స్పెషల్ ఫోర్సు, టాస్క్ ఫోర్సు, ఒక్కలో ఫోర్సు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ఉండేటోళ్ళు పనిచేయడు. ఉండేటోళ్ళు 10 మందే పనిచేయాలి. వాళ్ళు చేస్తే చాలు ఊరికి, అంతకన్నా ఎక్కువ అవసరం. ఇది చిన్న టౌన్, 20,000 మంది అంటే అది వెరీ నెగ్లిజిబుల్ ఫిగర్. అది
మనం మీరు చెప్పే ఫోర్స్ ఎప్పుడు కావాలంటే 1,00,000 దాటితే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. 20,000 మంది 20,000 మంది ఒకేసారి ముక్కుమ్మడిగా రారు కదా. ఓ వీధిలో ఒక 2,000 మంది ఉంటారు, ఇంకో వీధిలో ఒక 2,000 మంది ఉంటారు, అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ. ఓన్లీ జంక్షన్స్కి వచ్చినప్పుడే వీళ్ళందరూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తాకాలని ప్రయత్నం చేస్తారు. సో అక్కడ మనం స్పెషల్గా రోప్ పార్టీస్ దాని చుట్టూలో స్నానం చేస్తూ ఉంటే అందరికీ తాకే అవకాశం వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. సో స్పెషల్ పార్టీలు స్పెషల్ టీం అనేది లేవు. దాని నుంచి ప్రజలు కూడా మర్చిపోవాలి, అంటే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఓకే. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా అభ్యుదయ గాండ్ల సంక్షేమ సేవా సంఘం వారిచే 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. मम जन्मात्म विभवे ओम लक्ष्मी वल्लभारंभं विकलसो पात्र दीपक्ष गुणवर्णां मृग्वाजमनिर्वर्य वन्दे विकलसो मुनिम् अयं मुहूर्तसुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितं सावधान सुलग्ना सावधान लक्ष्मीनारायणध्यान सावधान तदेव लक्ष्यं चित्रं तदेव चित्तं यावतिष्ठदाञ्जवाहनादि औषोपचार पूजां च कृष्णे ओम यत्र श्री कृष्णवार्तो देवता प्रीत्यर्थं श्री ग्रामदेवता प्रीत्यर्थं यावत्
పూజ దొరుకు వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు పూజ దొరుకు సమయం చంద్రన కొద్దిగా వెనక్కి రానా వాటర్ బయట చుట్టూ దూరం ఉందిరా రాండి 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 నమస్కారం. పలమనేరు ఎందు వెలసేందు తిరుపతి గంగమ్మ జాతర 13, 14, 15 తారీఖున జరగవలసింది. ఎన్నికల సందర్భంగా కోడ్ ఉన్నందువలన అది పోస్ట్పోన్ జరిగింది. అది ఇప్పుడు 20వ తారీఖు నైట్ ఇక్కడ శిరస్సు కార్యక్రమం, 21 అమ్మవారి యొక్క ఆవరణ ముందు దర్శన భాగ్యం కల్పిస్తారు. తర్వాత మరుసటి రోజు 22వ తేదీ ఉదయం జలది కార్యక్రమం జరుగుతుంది. కావలసిన ఇక్కడ ఉన్నటువంటి 100 కోట్ల భక్తాదులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని, భక్త కార్యక్రమాన్ని అందరూ మీరు జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా పలమనేరు కాండ సంస్థలచే అంగరంగ వైభవంగా కలశాభిషేకమును, అమ్మవారి అభిషేకమును జరిగింది. ప్రసాద వినియోగం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి కులస్తులు కూడా ఈరోజు చాటు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి
అన్నదాన కార్యక్రమాలు అభిషేకాలు చేస్తున్నారు. కాబట్టి అమ్మవారి కృప అందరికీ ఎన్నవేళలా ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పలమనేరు పట్టణ ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గంగమ్మ జాతర అంటేనే పలమనేరులో కుల మత అభిప్రాయాలు లేకుండా అందరూ ఉత్సాహంతో ఉల్లాసంతో చేసుకునే పండుగే గంగమ్మ జాతర. గంగమ్మ జాతర అంటే అందరికీ ఉత్సాహం ఉల్లాసం. అలాగే సాధు పెట్టినప్పటి నుంచి 15 రోజులు ఒక్కొక్క కులస్తులకి ఒక్కొక్క రోజు కేటాయిస్తారు. ఈ రోజు అనగా 18 శనివారము ఆ గాండ్ల కులస్తులకు అభిషేకం చేయటకు గురువారం అనుమతించారు. మేము మా కులస్తులందరూ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి మహిళలు అందరూ 108 కలశాలతో అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి దిగ్విజయంగా పూజ చేస్తున్నాము. కావున మా గాండ్ల కులస్తులందరికీ అభిమానం తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు అంటే 18వ తేదీ శనివారము వేణుగోపాల స్వామి గంగమ్మకు అన్న అంటారు. వెంకటేశ్వరుడు కానీ కృష్ణుడు కానీ అమ్మవారికి పుట్టినిల్లు గంగమ్మ పాతపేట. అక్కడ అమ్మ కృష్ణుడికి వెంకటేశ్వరుడికి అభిషేకం చేసుకునేసి ఇక్కడ పురవీధుల్లో కలశాలు 108 కలశాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదం జరిగింది. దాని తర్వాత మహామంగళారతి గీలపట్నంలో అదేవిధంగా 23వ తేదీ పెరుమాళ్ ఊరేగింపు గాండ్ల వాళ్ళ కులస్తులకు ఇచ్చినారు. దాంతో కూడా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు గాండ్ల సంఘం తరఫున ప్రతి ఏడాది జరుపుతున్న ఆనవాయితీ ప్రకారం గంగ జాతర స్టార్టింగ్ నుంచి అదేవిధంగా గంగ జాతర వరకు ప్రతి ఒక్క కులస్తుడు గ్రామంలో స్టార్టింగ్తో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు జరపడం తెలిసిందే. ఈ ఏడాది కూడా గాండ్ల సంఘం తరఫున గొప్పగా మేమందరూ కలిసి ఉమ్మడిగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అన్నదానం జరిపాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుతామని మా కులస్తుల తరఫున నమ్మకంతో అమ్మవారి విశ్వాసంతో అందరూ గాండ్ల కులస్తులు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నాం.